ఇంట్రాడే ట్రేడింగ్లో సేమ్ క్యాపిటల్తో ట్రిపుల్ ద ప్రాఫిట్స్ జనరేట్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనము మన క్యాపిటల్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడతాం. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈక్విటీ కానీ, గోల్డ్ కానీ, లేదు డెట్ ఫండ్స్ కానీ, లేదు లిక్విడ్ ఫండ్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, G6 కానీ, T-బిల్స్ కానీ, ఇలా మన క్యాపిటల్ని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసి తర్వాత ఆ క్యాపిటల్నే ప్లెడ్జ్ చేసి మనం మార్జిన్ జనరేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ బ్రోకర్స్ మన ప్లెడ్జింగ్ అలో చేస్తారు. సో మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లెడ్జ్ చేసి మన మార్జిన్ జనరేట్ చేశాక ఫస్ట్ ఆ మార్జిన్ యూస్ చేసి మనం మార్నింగ్స్ అంటే 9:15 నుంచి 3:30 వరకు ఈక్విటీ డెరివేటివ్స్లో ట్రేడ్ చేయొచ్చు. అంటే మీకు ఈక్విటీ డెరివేటివ్స్లో కనుక అలవాటు ఉంటే, ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే ఈ మార్జిన్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ఈ మార్జిన్ యూస్ చేసి మనము డెరివేటివ్స్ చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ చేయొచ్చు. ఆప్షన్ బయింగ్కి మాత్రం క్యాష్ కావాలి, వేరే ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఫ్యూచర్స్కి మనం మార్జిన్తో ట్రేడ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చి ఈక్విటీ ట్రేడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఈక్విటీ 3:30కి అయిపోద్ది, బట్ కమాడిటీస్ రాత్రి 11:30 వరకు ఉంటాయి. డేలైట్ సేవింగ్ నవంబర్ టు మార్చ్ అయితే నైట్ 11:55 వరకు ఉంటుంది. సో సేమ్ క్యాపిటల్ యూజ్ చేసి ఈక్విటీ అయ్యాక మనము కమాడిటీస్లో డిప్లాయ్ చేయొచ్చు. సో 3:30 తర్వాత 3:30కి వెంటనే చేయాల్సిన పని ఏం లేదు. 4, 5, 6, 7 మీ ఇష్టం. ఇప్పుడు రాత్రి 8 9 కూడా డిప్లాయ్ చేయొచ్చు. సో మీ కమాడిటీ స్ట్రాటజీస్ ఇదే మార్జిన్ యూస్ చేసి కమాడిటీ కూడా చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరేట్ చేసే రిటర్న్స్. సో ఒక 10% అనుకోండి, లేదా 12% పర్ ఇయర్ జనరేట్ చేస్తుంది యావరేజ్. కానీ డెట్, ఈక్విటీ, గోల్డ్ అన్నీ కలిపితే ఒక 10 to 12% జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈక్విటీలో ఎంత చేస్తే అంత, అంటే ఈక్విటీ ట్రేడింగ్లో మార్నింగ్స్ ఎంత చేస్తే అంత. సో ఇది ఆ ఇనిషియల్ లాంగ్ టర్మ్లో 10% పైన యాడ్ అవుతుంది. సో మేబీ మనం ఒక 4-5% చేసినా కానీ 10 + 4 ఒక 14 or 15% అవుతుంది. తర్వాత కమాడిటీస్లో మేబీ ఇంకొక 4-5%, అంటే నేను వర్స్ట్ కేసులో చెప్తున్నాను, 4-5% కనుక చేసేటట్లయితే ట్రేడింగ్ చేయకూడదు. సో బెటర్ దెన్ దట్ చేస్తే మనం ట్రేడింగ్లో ఉండాలి. సో వర్స్ట్ కేసు మనం ఒక 5% తీసుకున్నా కానీ, సో అక్కడ 10-12% ఈక్విటీలో లాంగ్ టర్మ్లో, ఒక 5% ఈక్విటీ డెరివేటివ్స్లో, ఇంకొక 5% కమాడిటీ డెరివేటివ్స్లో, టోటల్గా మనకి 20-22% రిటర్న్ వచ్చేసింది. సో ఈజియెస్ట్ అంటే ట్రేడింగ్ ఈజీ కాదు, బట్ ఇలా క్యాలిక్యులేట్ కనుక చేసుకుంటే మనము ఈజీగా 20% జనరేట్ చేయొచ్చు. అదే మీరు ఓన్లీ క్యాష్ పెట్టుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా, కమాడిటీస్ చేయకుండా జస్ట్ ఈక్విటీ కనుక చేస్తే మీరు 20% జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో 20% చేయడానికన్నా 5-10 చేయడం బెటర్గా ఉంటుంది. సో ఇలా మనము సేమ్ క్యాపిటల్ యూజ్ చేసి ట్రిపుల్ ది ప్రాఫిట్స్ జనరేట్ చేయగలము. బట్ దీంట్లో డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఏంటంటే ట్రిపుల్ ది లాసెస్ కూడా చేయొచ్చు. అంటే మనకు గనక వర్కౌట్ కాలేదనుకోండి స్ట్రాటజీస్, అసలు మనకు ట్రేడింగే వర్కౌట్ కావట్లేదంటే మనం థ్రైస్ లాస్ అంటే లాంగ్ టర్మ్లో లాంగ్ టర్మ్లో పెద్ద లాసెస్ చేయకపోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్, మంచి కంపెనీస్ కనుక లేదా ETFs కనుక ఇన్వెస్ట్ చేస్తే మనం పెద్ద లాసెస్ కాకపోవచ్చు. కానీ బట్ ఈక్విటీ అండ్ కమాడిటీ డెరివేటివ్స్లో పెద్ద లాస్లు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది డబుల్ ఎడ్జ్ స్వార్డ్. అంటే మనకు ప్రాఫిట్స్ థ్రైస్ అంటే లాసెస్ కూడా థ్రైస్ ఉంటాయి. సో మనకు వర్కింగ్ స్ట్రాటజీ ఉంది, మీరు ఇంట్రాడే ట్రేడరు, ప్రాఫిటబుల్గా ఉన్నారు అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. లేదు మనం ఇంకా ఇప్పుడే ఎంటర్ అయ్యాం, బిగినర్గా మనము వెతుకుతున్నాం స్ట్రాటజీస్ కోసము, ఇంకా ప్రాఫిటబుల్గా లేము అన్నప్పుడు ఇది ట్రై చేయకూడదు. ఎందుకంటే మనకు లాసెస్ కూడా ఫాస్ట్గా జనరేట్ అయిపోతాయి. సో ఇవి ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ ప్రాఫిట్స్ చేస్తున్న వాళ్ళకి ఇలా మనం కనుక ప్లాన్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ డెరివేటివ్స్, తర్వాత కమోడిటీ డెరివేటివ్స్, ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే మనం తక్కువ రిస్క్తో, అంటే తక్కువ ఎఫర్ట్స్తో, తక్కువ రిస్క్తో మనము ఎక్కువ ప్రాఫిట్స్ జనరేట్ చేసేదానికి వీలుంటుంది. సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఒకటి మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, అదే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేటప్పుడు మొత్తం ఈక్విటీలో కానీ, లేదు మొత్తం గోల్డ్లో కానీ, మొత్తం సిల్వర్లో కానీ ఇన్వెస్ట్ చేయడం తప్పు. ఎందుకంటే ఈక్విటీ అనేది వాలటైల్ అసెట్ క్లాస్. ఎప్పుడు పైకి వెళ్తుందో, ఎప్పుడు పడుతుందో, వన్ సింగిల్ మంత్లో 10-15% పడే ఛాన్సెస్ ఉంటాయి, 1 yearలో 30% పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా పడినప్పుడు మన క్యాపిటల్ చాలా తగ్గిపోతుంది. ట్రేడింగ్కి మన క్యాపిటల్ ఆల్మోస్ట్ 1 lakh ఉన్న చోట 60,000, 70,000 అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే డైవర్సిఫై చేయాలి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి ఒక 40-50%, ఒక 30% డెట్లో, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, T-బిల్స్ కానీ, డెట్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి. 10-15% గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలి. కొద్దిగా క్యాష్ పెట్టుకోవాలి. సో ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పలేదు, నేను అప్రాక్సిమేట్గా చెప్పాను. సో ఇలా మీరు ఈ 3-4 అసెట్ క్లాసుల మధ్య కనుక డివైడ్ చేసుకుంటా
చేసుకుంటే ఒకటి తగ్గినా ఒకటి పెరిగినా మనకి యావరేజ్ అయిపోతుంది. సో ఈక్విటీ పడింది, సో ఆ ఇయర్ గోల్డ్ పెరుగుతుంది. లేదు మనకి ఈక్విటీ గోల్డ్ రెండు పడ్డాయి, మనకు ఆ ఇయర్ డెట్ ఫండ్స్ కాపాడతాయి. సో ఇలా మనము డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ట్రేడింగ్ చేయడానికి మార్జిన్కి ఎటువంటి ఇష్యూ లేకుండా ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, నేను చెప్పినట్లు మీరు ఇంకా బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు ఇది ట్రై చేయడం రిస్కీ. సో ఫస్ట్ మనకి వర్కింగ్ స్ట్రాటజీస్ ఉండాలి. వర్కింగ్ స్ట్రాటజీస్ ఉన్నప్పుడు ఇలా మనము మన సేమ్ క్యాపిటల్ని రొటేట్ చేయొచ్చు. థర్డ్ ఏంటంటే, ఇది మీకు చాలా టైం, అంటే ఫుల్ టైం ట్రేడర్కి మాత్రమే పాసిబుల్, పార్ట్ టైం చేసే వాళ్ళకి ఇది కుదరదు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ మార్నింగ్ నైట్ నుంచి నైట్ 11:30 వరకు మార్కెట్స్ని అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేస్తూ ఉండాలి. మేబీ మధ్యలో మీకు అనుకూలంగా ఒక 2 or 3 hours గ్యాప్ కూడా తీసుకోవచ్చు. ఈక్విటీ అయిపోగానే ఒక 3 or 4 hours గ్యాప్ తీసుకొని మీరు ఒక 7-8 కూడా కమోడిటీస్లో ఎంటర్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో కానీ మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు టైం ఉండాలి ట్రేడ్ చేయడానికి. సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కనుక మనము చేయగలము అంటే ఇలా సేమ్ క్యాపిటల్ యూజ్ చేసి మనం ట్రిపుల్ ప్రాఫిట్స్ జనరేట్ చేసే స్కోప్ ఉంది. బట్ రిస్క్ చాలా తక్కువ తీసుకోండి. అంటే ఎక్కువ కోసం ప్రతి దాంట్లో లాంగ్ టర్మ్లో 10-15%, ఈక్విటీలో 15%, కమోడిటీలో 15%, ఇట్లా 40-50% టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఈక్విటీలో ఒక 10% వచ్చినా చాలు, అంటే లాంగ్ టర్మ్లో 10% వచ్చినా చాలు. తర్వాత ఈక్విటీ డెరివేటివ్స్లో 5%, కమోడిటీలో ఒక 5%, ఇలానే ఒక 20% ఇనిషియల్గా టార్గెట్ చేయండి. మనం బెటర్ అయ్యే కొద్దీ, మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మేబీ ఇంకొక 1% ప్రతి దాంట్లో, అంటే ఒక 23-24%, మ్యాక్స్ 24% కంటే ఎక్కువ జనరేట్ చేయడం చాలా టఫ్ లాంగ్ టర్మ్లో. సో మనం 20% స్టార్ట్ చేసి మ్యాక్స్ ఒక 25% వరకు దాన్ని పుష్ చేయొచ్చు. సో ఇలా మన క్యాపిటల్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసి బెటర్ ప్రాఫిట్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.